హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు రాగి, ఇత్తడి మరియు వెండి పాత్రలను ఈజీగా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. చాలామంది ఏంటంటే చింతపండు నానబెట్టి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. నైట్ వరకు చింతపండు రసంలో ముంచి తెల్లవారి క్లీన్ చేయడము ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. అదంతా అవసరం లేకుండా ఈజీగా ఒక 10 మినిట్స్లో అయితే మనకి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నానండి. మరి వీటికి మనకు కావాల్సినవి ఏంటంటే శనగపిండి 1 కప్పు. ఇదేంటంటే మనకు ముగ్గు పిండి అండి. నార్మల్గా ముగ్గులు వేస్తుంటాం కదా, రాయి ముగ్గు, ఆ ముగ్గు 1/2 కప్పు. శనగపిండి 1 కప్ అయితే ఇది 1/2 కప్పు. అలాగే 2 నిమ్మకాయలు. వీటిని ముందుగా మనం ఒక గ్లాస్ వాటర్లో ఇలా ప్యాన్లో పోసేసుకొని ఈ నిమ్మరసంని అందులో పిండుకోవాలి. నిమ్మకాయల్ని నేను ఇప్పుడు పిండేశానండి. చూసారు కదా, వీటిని కూడా ఇందులో వేసి దీని రసం అంతా ఈ వాటర్కి పట్టేట్టు బాగా పిండేయండి. మనకు గింజలు అలాంటివి ఉన్నా ఏం పర్వాలేదండి. ఏ మాత్రం రసం కూడా ఉంచకుండా తీసేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టి కొంచెం బాయిల్డ్ అయ్యే వరకు ఉంచాలి. కొంచెం మరిగిన తర్వాత ఇందులో మనం ఏం కలపాలి అనేది చూపిస్తాను. ఒక్క బాయిల్డ్ అయితే రావాలండి. ఇప్పుడు మరుగుతుంది కదా, మనం ముందుగా వేసేది ముగ్గు పిండిని యాడ్ చేయాలండి. శనగపిండి వేస్తే ఏంటంటే మనకు ముద్దలాగా అవుతుంది, కాబట్టి ముగ్గు పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ని కిందికి దింపిన తర్వాత శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర నిమ్మకాయలు లేవనుకోండి ఫ్రెండ్స్, మీరు చింతపండు రసం సేమ్ క్వాంటిటీ తీసుకొని ఒకసారి బాయిల్డ్ అయిన తర్వాత ఇలాగే ముగ్గు పిండి తర్వాత శనగపిండి యాడ్ చేసుకుంటే కనుక మీకు పాత్రలు కూడా క్లీన్ అవుతాయి. బట్ నిమ్మకాయలు ఉంటే ఏంటంటే మనకు ఇమ్మీడియట్గా రసం తీసుకోవచ్చు. చింతపండు ఏంటంటే కొంచెం నాని మనం ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి లెమన్స్ అయితే బెస్ట్. మనకు లిక్విడ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రాగి పాత్రలు, ఇత్తడి ఏది ఉన్నా కూడా మీరు దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, కొద్దిగా గోరువెచ్చగా అయింది పేస్ట్ అనేది. ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా అవుతుంది అనేది. ఫ్రెండ్స్ చూడండి, ఒకసారి కంప్లీట్గా రుద్దిన తర్వాత ఎలా అయింది అనేది చూసారు కదా. లోపల కూడా క్లీన్ చేసి చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ అయిపోయింది. నేను ఒకసారి నార్మల్గా వాటర్తోని
మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఎలా అయింది అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి క్లీన్ అయిన తర్వాత చూడండి ఎలా అయింది అనేది. చూసారు కదా. ఈజీగా మనం ఇంట్లో జస్ట్ 10 మినిట్స్లో ఎలాంటి పాత్రలు అయినా కూడా, ఎంత నల్లగా ఉన్నా కూడా మనం ఈ ప్రొసీజర్లో క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ పేస్ట్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని వాడుకోవచ్చు. రెగ్యులర్గా పూజలు చేసుకునే వాళ్ళ ఇంట్లో పాత్రలు కడిగేది ఉంటే కనుక మీరు ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. మరి చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.